హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే తెల్లవారుజామున 5కి లేసానండి. బీరకాయ కర్రీ చేశాను, వైట్ రైస్ వండాను, ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసేసాను. మా హస్బెండ్ స్నానం చేసేసి దేవుడికి పూజ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మా చేలో మొక్కజొన్న కోపిస్తున్నామండి. మొక్కజొన్న 20 డేస్ నుంచి చిలకల కాపలా కాసి తలనొప్పి వచ్చేసింది. ఈరోజు మొక్కజొన్న కోత. ఇంకా నేను వంట చేసేస్తున్నా. మా ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసేస్తే మా హస్బెండ్ పూజ చేస్తున్నారు. నేను స్నానం చేసేసి వంట చేసి మా వంట అయిపోయింది. ఇంకా బాక్సులు కట్టేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం. చేలో కూలోళ్ళు ఎండల కాలం కాబట్టి 6 వచ్చేస్తారు. 6:30 కల్లా చేలో ఉంటామన్నారు. ఇంకా మేము ఇంట్లోంచి 6 మేము బయలుదేరుతున్నామండి. వంటలు, స్నానాలు, పూజలు అన్నీ అయిపోయి బయలుదేరుతున్నాము. వెళ్ళే దారిలో మా హస్బెండ్ వాళ్ళు కాల్ చేస్తున్నారు దబ్బలాలు అని. ఇంకా స్పీడ్గా తీసుకెళ్తున్నారు. మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 మినిట్స్ ఉంటుందండి. ఇంకా చూడండి, ఎర్లీ మార్నింగ్ విజయవాడ వెళ్ళే ట్రైన్ వస్తుంది. రైల్వే ట్రాకు పక్కనే హైవే. ఇంకా చల్లగాల్లో హాయిగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ చాలా కూల్గా ఉంది క్లైమేట్. ఇంకా మేము హైవే నుంచి వాగు దాటేసి చేలోకి వెళ్తున్నాం. మా కోసం కూలోళ్ళు వెయిట్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి, పసుపు మార్నింగ్ 6:30 అవుతుంది. ఉడకబెట్టి ఆరబెడుతున్నారు. అవే పొగలు వస్తున్నాయి. వీళ్ళు ఇక్కడే వండుకొని తిని ఇక్కడే ఉండేటట్టున్నారు. 10 డేస్ నుంచి ఉన్నారు. మా చేను దగ్గరకు వచ్చేసాం. మేము వచ్చేటప్పటికి చేలోకి కూలోళ్ళు దిగి మొక్కజొన్న కంకులు తీయడం స్టార్ట్ చేశారండి. ఈరోజు 38 మంది దాకా వచ్చారు. అందుకే 2 ఆటోలకు వచ్చారు. ఇదిగోండి వీళ్ళది ఇక్కడ దిగుమెట్ట. మేము వచ్చేటికే స్టార్ట్ చేశారు. ఇంకా అందరికీ దబ్బలాలు ఇచ్చేసాము. మా హస్బెండ్కి ఈరోజు డ్యూటీ ఉంది. చేలో పని అంతా నేనే చూసుకోవాలి. ఇంకా మా హస్బెండ్ బాయ్ చెప్పి వెళ్తున్నారు. ఆఫ్టర్నూన్ వాటర్ తీసుకొని ఇంకా లంచ్ టైంకి వస్తాను వెళ్తున్నారండి. డ్యూటీ ఉంది, మొత్తం నేనే చూసుకోవాలి. టీ, కాఫీ. ఆంటీ నీ బ్రష్ చూపి ఆంటీ. దాన్ని మించి మా మేస్త్రమ్మ చూడండి, పని చేస్తానే బ్రష్ చేసేస్తుంది. ఇంకా టిఫిన్ ఇంకా భోజనం టైం అయిందని. ఈ సార్లు పట్టుకోవడంలోనే ఒక 10 నిమిషాలు చేసినట్టున్నారు. డబ్బులు ముందే ఇస్తాడు మా ఆయన. ఇదిగో ఇలా సగం వేసి డబ్బులు ముందే ఇచ్చే పని ఉంటుంది కదా. డబ్బులు తీసుకొని ఎక్కడ పైపులు అక్కడే నిన్న 4 సార్లు లాక్కొచ్చా. డ్రిప్పులు వేయడానికి మనుషులు పెట్టించి 4 మనుషులను పెట్టించి డబ్బులు ఇస్తే, అన్న ఇవి గట్టిగా ఉన్నాయన్న, ఇంకో 1000 ఎక్స్ట్రా ఇవ్వన్నా అన్నారు. ఇదిగో ఇది వాళ్ళు ఏదో ఎడుక్కున్నాయే మా ఇంట్లో చూపించాలి. చూడలేక ఈ అమ్మాయి లాక్కొస్తుంది. కాలు చేతులు కడుక్కున్నారా? నీళ్ళు పట్టుకునే వాళ్ళు పట్టుకోండి. మోటరా శోభా, ఏంది ఏడో కూర్చున్నావు కనపడట్లా? ఏం కూర శోభా? ఎప్పుడు పచ్చడి తెస్తావు ఎందుకు శోభా? ఏ చేపల పులుసు ఎవరిది?
చేపల పులుసు చేపల పులుసు. బిడ్డ తింటది ఆకలేసేది ఎంతో నిద్రపోని మధ్యాహ్నానికైనా లేస్తుందిగా. ఏమంటే 2 బాక్సులు తెచ్చా తీసుకెళ్ళి ఒక బాక్సు మధ్యాహ్నానికి తెచ్చా ఇప్పుడు తెచ్చారు. కొడుకు 1,00,000 రూపాయలు జీతమా 1,00,000 ఎంత వస్తా చెప్పు. ఏనా దామా ఒక కొడుకు ఉద్యోగం చేస్తాడు ఇంకొక కొడుకు ఉద్యోగం చేస్తాడమ్మా. ఖాళీగా ఎవరు లేరు కానీ వాళ్ళ ఇంట్లోనే 360 రోజులు కంటిన్యూ ఏమొచ్చినా కానీ ఇంకా మేసరమ్మని మర్చిపోయాం అస్సలు ఆవని మర్చిపోయాం. ఏమే ముఠా మేస్త్రి కబర్ చేయ బాగా నేను ఇప్పుడే ఫస్ట్ టైం మన చిన్నోండి మా కానీ అయితే మనం పెట్టి తీయండి. ఆమె తీయమ్మా అవను ఈ ముఠాకు మేస్త్రి నువ్వైతే ఆమె రెండో మేస్త్రి ఏంటా పని. ఇదిగో బీరకాయ కర్రీ. ఇలా కర్రీ చేసుకోలేదు అందుకే నేనే తినేస్తున్నా ఫుల్గా. కర్రీ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. వీళ్ళు తింటారని తెచ్చా వీళ్ళు ఎవరు తినలేదు. నువ్వు పెడితే కదమ్మా మేము తినేది అనుకుంటున్నాడు అన్న కదన్నా. రండి ఫ్రెండ్స్ తిందాం. వీళ్ళు తినరంట. ఓకే ఇంకా వెళ్ళి నీ ఎంత వచ్చారు నాకు లేదవ్వా. ఆహా మా చేనులో అంతా కలకలా అంటున్నారు. అవ్వ డ్యాన్స్ చేస్తుందంట. అవ్వ డ్యాన్స్ చెయ్యి నువ్వు. ఆహా పాట పెట్టమంటావా? అదిగో సంచి పెట్టేయి. నువ్వు ఏం చెప్పి నిజం చెప్తావు. అవ్వా డుమ్కీలు కావాలా? బ్యాండ్ కావాలా? పాట పెట్టినా సిగ్గుపడకులే అబ్బా బాగా వేస్తావు నీకు. మరే కమా అందరు నేనే చెప్తున్నా నీకు ఫ్యాన్స్ ఎక్కువ ఇక్కడ. ఒక చెప్పు అన్నా ఎవరిదైనా ఫోన్ ఉంటే సాంగ్ పెట్టండి. ఏందవ్వా నీకోసం మేము ఎదురు చూస్తుంటే నువ్వు ఇట్లా చేస్తావు. అదిగో వెళ్ళాడు తాత. ఏం తాత మా నీళ్ళమ్మా రసిగా వీళ్ళు నోరు ఎండిపోతుందని మా ఆయన కూల్ వాటర్ తెచ్చాడు. నేను ఇక్కడ కూర్చొని అందరూ పట్టిస్తున్నా. ఇస్తా లైన్లో ఉండండి. నోరు ఎండిపోయిన వాళ్ళు దాహాన్ని తీరుస్తున్నా ఎండలకి. అది ఎత్తారు నా పైకి ఎత్తిద్దంట. కొంచెం ఖాళీ అవ్వనియండి. ఏందన్ని నీళ్ళు తాగేశారా? ఇందాక ఎత్తలేపోయాం దాన్ని. నా మీద పోస్తున్నారే. కొట్టుకోకండి అమ్మా కొట్టుకోకండి. అదే కదా నీళ్ళ కోసం కొట్టుకుంటారేంటి మీరు? అంత కరువు పడలేదు ఇంకా మనం. కూల్ వాటర్ పోస్తున్నా. కూల్గా ఉన్నాయా మేడం? కాదులే కూల్గా ఇదిగోండి. బాగున్నాయా? కూల్గా ఉన్నాయి తాతవా?
ఎండకి బీపీ పెరిగిపోయి నీళ్ళు ఇచ్చే లోపల తొందర అయ్యి అవ్వ అరుస్తుంది. అవ్వా అవ్వా తాగండి, ఎవరికి కావాలో తాగండి. మీకోసమే ఇంకో బబ్బులు అయింది తెప్పిస్తా. నడుములు వస్తున్నాయంట ఆంటీకి పాపం. ఆంటీ చూడు తాగండి, ఒక్కొక్కరు ఎన్ని గ్లాసులు కావాలో. అబ్బాయి కాదు ఈ మా అమ్మాయి. అలాగే నీళ్ళు పట్టి ఇక్కడ ఎండలకి నీళ్లు పోస్తే పుణ్యం వచ్చి మంచి మొగుడు వస్తాడు నీకు. అమ్మ మునం పట్టండి, అందరు కూర్చున్నారేంది? అన్న నువ్వు అడ్డంలే అన్న, మా ఆయనకు అడ్డం వచ్చు. మా ఆయన పొద్దుంచి పని చేస్తా కనిపించట్లేదు వీడియోలో. ఇది బాగానే కాదు. ఈ ఒక్కరు ఆనించైనా ఫంక్షన్ కూడా బాగుంది. నువ్వు తీసుకునేటోళ్ళు ఫేస్ కట్ ఇప్పుడు ఎవరికి తోడుగా ఆకేసుకుంటున్నావులే బావా, నీ మరదలు నీ చెల్లెలు నేను వదినా మడతల్ల మీ ఇద్దరు భార్య భర్తలు, ఇద్దరు మగవాళ్ళు కాదు ఆడోళ్ళే. ఏ సిగ్గు పడకండి, ఏం జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారా? పెళ్ళైపోయింది. ఏందమ్మా ఈ లవ్వు మేము చూడలేకపోతున్నాం. పాండే పిట్ట పిల్లలాగా పీక ఒప్పంగానే మరి వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళిపోలేదే. కూల్ డ్రింక్ తాగండి. తాగేది తినేది అన్నీ చెప్పాలి. ఎండకి కూల్గా ఉన్నాయి కూల్ డ్రింక్. ఎన్ని 2 గ్లాసులా? ఏంటి గ్లాస్ మళ్ళీ పట్టుకొచ్చా? మా నాన్న అయితే నీదా? ఏమో అందరు పోయాలి కదా, మిగిలితే ఉందిలే భయపడదు. కన్నులు బాగా ఫేస్ది సిగ్గుపడాట్లే, కింద పోతాయి ఇవి. అన్న నీకు కరెక్ట్ గ్లాసులు వస్తున్నాయి. ఎక్కువ ఘాట్ల తక్కువ ఘాట్ల. మూత ఎవరి దగ్గర ఉంది? ఇంకా బాటిల్ ఈ అన్న కానీ
వాళ్ళే పాడేసిందని చెప్తా. కూల్ డ్రింక్ అయిపోయాక కూడా వీళ్ళు వేస్ట్ చేయట్లేదు అన్న. నేను ఎవరికైనా ఇచ్చాను, మీరే తీసుకున్నారు. తీస్తా. ఈ తమ్ముడు జాగ్రత్త చూడు, వాటర్ బాటిల్ పోకుండా. అన్న అది బాటిల్ ఎవరన్నా దొబ్బేస్తారనా? బాటిల్ ఎవరు దొబ్బేస్తారనా? నువ్వు బస్సా కుట్టన్నా, కుట్ట చూపిద్దాం. చేస్తా. ఈ మొక్కజొన్న నేనే కుడుతున్నా ఈ సంచులకేసి. నాకే పని రాదు అని అనుకోను, ఏదైనా సరే కష్టమైన ఇష్టంగా చేస్తా. ఎందుకు రాదు అనుకుంటా. తాత ఈయన మాట్లాడినావా? లక్ష్మీ తాత తన్నుకుంటే పోవాలంటే ఒక తెచ్చిపోయి దాచుకున్నాడు తాత. వాటిని సేల్ చేసుకున్న తర్వాత ఆ డబ్బుతో ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నా లక్ష్మయ్య తాత. లక్ష్మయ్య తాత బాటిల్ అన్ని సేకరించి అమ్మేసి ఫ్రిడ్జ్ కొనాలా? ఫ్రిడ్జ్ కొనాలి తాత. బాటిల్ అమ్మి ఫ్రిడ్జ్ అమ్మితే నీకు గిన్నిస్ బుక్ లోకి ఎక్కియచ్చు. నేను ఇక్కడ ఒక పక్క ఇట్లా ముడేయాలి. ఈ వైర్ తోటి 2 ముళ్ళు వేసాక గట్టిగా ఉండపోతే ఇంకో ముడే వేసి, గట్టిగా ఉన్నాక ఈ వైర్ తోటి అంతే. ఇంక ఈ బస్తాన్ని ఎత్తుకొని ట్రాక్టర్లో వేయటమే. ఇక్కడ 38 మంది నీళ్ళ కోసం ఉంటే తాత వెళ్ళి వాళ్ళ బిడ్డకి నీళ్ళు ఇస్తున్నాడు. తాగావు శోభా? తాగింది లేదు. తాత వెళ్ళి ఆ లక్ష్మయ్య తాత శోభాకి ఇస్తున్నాడు, బిడ్డ మీద ప్రేమ. ఇక్కడ అడిగింది, వీళ్ళు అడిగారు ఫస్ట్. నీళ్ళు ఎవరు అడిగారు ఇక్కడ? అడిగిన వాళ్ళు చెయ్యొద్దండి ఫస్ట్ ఎవరు. కానీ ఆ తాత పోయి ఆడ బిడ్డకి ఇస్తున్నాడు. ఒకరు చాలు. నువ్వు కానీ వెనకబడ్డావు, అందరికంటే వెనకబడ్డావు. రావాలంటే కొంచెం వదిలేయకుండా పోయండి, బాగా పోయండి. రేపు కూల్ డ్రింక్ వస్తాం బాగా వస్తే. అది
ఏదో పట్టుకోండి. ఒక కుక్కే మత్తుకు దాకా రాజా నాయన క్యాన్ నోడాయి. ఆగండి. ఏ పట్టుకో. ఐదు దెబ్బలాలు అందరు దెబ్బలాలు ఇచ్చారా? ఈ మా టోపీలో దెబ్బలాలు ఇవన్నీ రేపు మళ్ళీ అన్న ఇంకెవరి దగ్గర దెబ్బలాలు అయితే ఫేస్లోకి వెళ్ళి తెచ్చుకున్నారు. ఇంకెవరి దగ్గర ఉన్నాయి? ఆటో ఫుల్ అయిపోయిందని అందరూ పరిగెడుతున్నారు. తాత నువ్వు బబ్బులు తెస్తున్నావా? డబ్బలాలు ఇటు ఇవ్వండి తాత. ఇంకా అందరు ఇంటికి రెడీ అవుతున్నారు. ఇంటికి వెళ్ళాలంటే హుషారు వస్తుంది. ఇల్లు ఇంకా ఉరుకుతా వస్తారు. అదే కొయ్యండి అమ్మ అంటే నీరసపడిపోతారు. కుక్క వచ్చింది. కుక్క నీకు అన్నం నేను రెండో పూట అన్నం తెచ్చుకోలేదమ్మా పెట్టడానికి. అవును నా క్యారేజ్ తీసుకెళ్ళడం ఇక్కడే ఉందా తాత? నువ్వు కంచె చేను అవ చేసుకొని గట్టుకొచ్చి అందరు ఇంటికి బయలుదేరుతున్నారు. ఆటో స్టార్ట్ అవుతుంది అక్కడ. ఇప్పుడు ఉరుకుతా ఎక్కుతారు ఆటోలు. లక్ష్మయ్య తాత నువ్వు అన్నీ బిగించి రావాలి. కంచె అన్నీ బస్ ఆడ కాలు వంగడే వాళ్ళు ఇంకా బోరేసి ఇంకా ఆట ఆడుతున్నారు ఆడ. ఇంక ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా లంచ్ బాక్సులు తీసుకొని ఇంకా పరిగెడుతున్నారు. బాగా కడుక్కొని రండి. కాలుమొహం కడుక్కొని రూపులి. ఇక్కడ 2 ఆటోలు ఉన్నాయి. ఏ ఆటో ఎక్కితే బాగుంటుంది? ఈ ఆటో ఎక్కితే బాగుంటుందా? ఆ ఆటో ఎక్కితే బాగుంటుందా? ఓపెన్ టాపే బాగుంటుందేమో ఈ ఆటోలో కంటే. ఆటో ఎక్కుదాం. ఇప్పుడు మా ఆయన చెక్ పోస్ట్కి వెళ్తున్నా. మా ఆయన డ్యూటీ చేసే దగ్గరికి వెళ్ళి నేను ఎక్కుతా. ఈ ఆటోలో ఎక్కుతా. మా ఆయన దానికొద్దు ఎండగా ఉంటుంది, దాంట్లో వద్దు, దీంట్లో ఎక్కమంటున్నాడు. నేను మా ఆయన మాట వింటా, దీంట్లోనే ఎక్కుతా. అది ఓపెన్ టాప్ కదా, అది చెక్ పోస్ట్ రైడ్ చేయండి. ఆ బొబ్బులు మర్చిపోవద్దు. నేను ఈ ఆటోలో ఎక్కుతా. మా ఆయన ఈ ఆటోలో చల్లగా రా, బులోరోలు ఎందుకు ఎండకు కాలిపోతావు, పొద్దు నుంచి కాలేవు అంటే ఈ ఆటో ఎక్కుతున్నా. ఈ ఆటో ఇప్పుడు నేనే డ్రైవింగ్ చేస్తున్నా. ఎక్కండి, మీరు ఎక్కండి, నేను తీసుకెళ్తా. ఆటో నేనే డ్రైవింగ్ చేయనా? ఎక్కేవాళ్ళు ఎక్కండి. ఎక్కండి, ఎవరు ఎక్కుతారో. తాత ఎక్కండి అమ్మా, ఎక్కండి, కానివ్వండి. రైట్ రైట్. ఈ ముఠా మేస్త్రి ఎక్క. ఆటో స్టార్ట్ అయింది. మేస్త్రం ఎక్కుతుంది. మేస్త్రం పక్కన ఎక్కండి ఎక్కండి. కూడా లేదు వాళ్ళకు చేసేది వాళ్ళకి చేసినా కానీ చేయాల్సిందే. అమ్మ శివలనే ఉండదు, కన్ను రెడీ చేసుకుంది. రైట్ రైట్. నేను వంతు పని కోసం మళ్ళీ మధ్యాహ్నం నుంచి చేను నుంచి ఇంటికి కూడా రాకుండా మా చేను నుంచి మళ్ళీ చిక్కుడుకాయ ఇత్తనాలు నాటడానికి వీళ్ళంతా వెళ్తున్నారు. ఇంటికి 5 మంది అన్నం తినడానికి కూడా వెళ్ళట్లా. ఇంటికి వెళ్ళి అన్నం కూడా తినకుండా పనికి వెళ్తున్నారు. వీళ్ళకి డబ్బులు అంటే ఎంత పిచ్చా, అన్నం కూడా తినకుండా మళ్ళీ వంతు పనికి వెళ్తున్నారు. రాదు ఏదైనా సీజన్లో నాటుకుంటేనే. ఈ ఆంటీ నన్ను ఇంటికి వెళ్ళిదంట, వీళ్ళ ఇంటికి వెళ్ళాలంట. నేను
నేను మీ ఇంటికి వస్తే అన్నం ఎవరు పెడతారు? అన్న రోజు పెడతావా? నేను ఇంటికి పోకుండా ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట. నా వెనక నలుగురు వస్తారా ఆంటీ? ఈమె అసలు ఈమె గురించి చెప్పాలి. వీళ్ళ కొడుకు 1,00,000 రూపాయలు జీతం వస్తుంది. ఈ ఇంట్లో తిని కూర్చోలేక చేలో పనికి వస్తుంది. ఎందుకోసం వస్తుంది నువ్వు చెప్పు చెప్పు. మా ఆయన వాళ్ళ కొడుకు 1,00,000 రూపాయలు జీతం అంటే నేను షాక్ అయ్యా. అవునా అని. వీళ్ళ కొడుకు కరెంట్ ఆఫీస్లో ఏఈ సార్ అంట. నాకు ఇన్ని రోజులు తెలుసు. మా ఆయన అన్నాడు. ఏంటి ఏం చేస్తాడు నీ కొడుకు చెప్పు? కరెంట్ ఆఫీస్లో ఏఈ. ఇంట్లో మరి తిని ఉండలేవా నువ్వు? చేసేవాళ్ళు ఉండలేరు. ఇదిగో ఈమె ఎగ్జాంపుల్. ఇంట్లో చేసేవాళ్ళు ఇంట్లో ఉండలేరు. ఇంట్లో ఉండలేక వస్తుంది. ఇప్పుడే మా కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. చల్లగాలికి అందరు నిద్రపోతున్నారు వెనక. లేయండి లేయండి, మీ ఊరు వచ్చేసింది. మళ్ళీ మళ్ళీ కొండకెళ్ళి బోదగడ్డికి వస్తుంది అమ్మడానికంట. బోదగడ్డి ఎందుకు చేస్తావు? ఇప్పుడు నాతో చెప్పింది అమ్మడానికని. కెమెరా ఆన్ అవగానే సైలెంట్ అయిపోయింది. కొండకెళ్ళి బోదగడ్డి కూడా కోసుకొస్తుంది ఆంటీ. నీ హుషారు నాకు వస్తే బాగుండు ఆంటీ. ఇదిగో ఇదేనండి బోదగడ్డి అంటే. ఇదే ఈ బోదగడ్డిని మళ్ళీ కొండకెళ్ళి కోసుకొస్తుంది. చూపిస్తున్నా. ఈ బోదగడ్డిని కొండకెళ్ళి కోసుకొని వస్తుంది. ఇంటి పైన కప్పు వేసుకుంటే చల్లగా ఉంటుంది కదా ఇది. నువ్వు ఇంటి అమ్మడానికి కోసుకొస్తాను మళ్ళీ కొండకెళ్ళి. ఒక వ్యాపారం కాదులే, అన్ని వ్యాపారాలు మనయ్యే. మా మేస్త్రమ్మ అయితే ఇంట్లో ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం చెల్లి చేలో ఫ్రీగా పసుపు కొమ్ములను నేర్కొచ్చి ఉడకేసి ఇంట్లో ఆర్గానిక్ పసుపు, ఇంకా పసుపు కొమ్ములు బోదగడ్డికి కూడా వెళ్తుందంట మళ్ళీ. తెలుసమ్మ మజాక. నవ్వుతుంది చూడండి, నవ్వుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఇంట్లో ఎవరింటికి వెళ్దాం? రేపు 15 మంది సరిపోతారులే మేస్త్రమ్మ. 15 మంది అయిపోతారా? 20 మంది అంటారా? నా 15 టైం దాకేలే. ఆటో ఖాళీ అయిపోద్ది. ఏంటి ఇక్కడ రైల్వే ఎన్ని ఇల్లులు కొత్తగా కట్టారు? ఆఫీసర్లకా రైల్వే? ఉండు ఇల్లు ఉండన్నా, నేను వస్తా. ఏది మీ ఇల్లు చూపి. ఇదేనా? ఈసారి వచ్చినప్పుడు వస్తాలే, ఖచ్చితంగా వస్తా. ఖచ్చితంగా వస్తా. బాయ్ బాయ్. బాయ్ 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 అందరికి బాయ్. వచ్చానక్క, చేలో మన పనుండి వచ్చా. ఇగోనా చెట్లు కొట్టేది అసలు లోపలికి రావడానికి లేదు. అసలు మామూలుగా అయితే ఇంక ఇటు పక్క దిగుమెట్ట చెక్ పోస్ట్ నుంచి ఫారెస్ట్ వాళ్ళది వెహికల్ వస్తుంటే కూల్గా ఏసీలో వెహికల్లో వచ్చాను. ఇంక ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నడవాలి. టైం చూడండి 2:15 అయింది. మార్నింగ్ 6కి ఇంట్లోంచి వెళ్ళాను. చేలో కూలోళ్ళతోటి పని అంతా చేయించి చెక్ పోస్ట్లో దిగితే చెక్ పోస్ట్లో ఫారెస్ట్ వాళ్ళది వెహికల్ వస్తుంటే ఏసీలో చల్లగా వచ్చాను. రోడ్డు మించి మళ్ళీ ఇక్కడికి నడుచుకుంటూ వచ్చా. ఎండలు ఎట్లా ఉన్నాయంటే మామూలుగా లేవు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.